బాగా గమనించినట్లయితే మనుష్యులు మీద ఉన్న నమ్మకము దేవుని మీద ఉంచలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. ఇప్పుడు వాస్తవంగా చెప్తూ ఉన్నాను. ఓ మనిషికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవునికి మనం ఇవ్వలేని స్థితిలో ఉన్నాం మనం. కానీ మనకైతే ఏ పరిస్థితిలో ఎలాగైనా సరే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలి? కార్యము మట్టుకు చేసేయాలి. కరెక్టేనా? నువ్వు ఎలా ఉండు, ఎలా ప్రవర్తించు, ఎలా జీవించు, ఏ విధంగా ఉండు, కానీ నీకు మట్టుకు ప్రార్థన చేయంగానే ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి, పర్లేదు. ఏం చేయాలి? కార్యం చేసేయాలి. కార్యం జరగాలంటే ఎలా ఉండాలి మనము? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటాను అన్నాడు. ఎల్లప్పుడూ నీతోనే ఉంటానంటే అర్థం ఏంది? ఎప్పుడు మనతోనే ఉండేవాడు. అలా ఉండాలంటే నువ్వు ఎలా నడుచుకోవాలి? దొంగతనం చేయమన్నాడా? కొట్టమన్నాడా? లేదా ఏదైనా ఇంకా తప్పుడు పనులు చేయమన్నాడా? ఏమన్నాడు ఆయన? అసలు ఏం చేయమన్నాడు ఆయన? యథార్థముగా ప్రవర్తించుట, నీతిగా అనుసరించుట, నీతిగా ప్రవర్తించుట, పరిశుద్ధముగా జీవించుట, ఇతరుల సొమ్ము ఆశించక పరిశుద్ధముగా జీవించుట, భయభక్తులు కలిగి జీవించుట. నువ్వు ఇలా ఉంటే నేను నీతోనే ఉంటాను కదా ఎల్లప్పుడూ. ఇప్పటికీ మనకు అర్థం కాకపోతుంది ఏంటి అంటే, చాలా బాగా గమనించాల్సిన విషయము, మీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు అంటే అర్థం ఏంటంటే నీ హృదయమే ఆయన ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట అంటే అర్థం ఏంటి? నీవు నేను ఇంట్లో నివాసం చేస్తాం, కానీ దేవుడు మన హృదయములో నివాసం చేస్తున్నాడు. ఆ హృదయమును పాడు చేసి దేవుని దగ్గరికి రానియకుండా చేస్తున్నాం మనం. ఇక్కడ క్లియర్గా వ్రాయబడినటువంటి మాట. ఇంకొకసారి ఆ మాటను కనుక జాగ్రత్తగా మనం చూస్తే, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ అయిన దేవుడు నీ హృదయంలో ఆయనే నివాసము చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు బాడిగిల్లు ఉండేటువంటి వాళ్ళు కోరుకునేటువంటిది ఏంటి? సొంత ఇల్లు మనకు కావాలి అని కోరుకుంటాం. ఒక పని లేని వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఒక మంచి పని కావాలని కోరుకుంటాడు. మనం ఇవన్నీ కోరుకునేటువంటి దాంట్లో తప్పేమన్నా ఉందా? నీకు ఇల్లు కావాలనేది తప్ప, అది నీకు పని కావాలనేది తప్ప. కానీ నువ్వేమనుకుంటున్నావంటే సరి అయిన వ్యక్తిని హృదయంలో నివాసము చేయుట అనేటువంటి విషయాన్ని కోరుకోవట్లేదు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను ఆవరించాడు, కానీ నీవేం చేస్తున్నావంటే ఆయనను నీ హృదయంలోనికి రానివ్వట్లేదు. కాబట్టి మానవుడైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే నాయకునికో, సినిమా హీరోకో, సినిమా హీరోయిన్కో, లేకపోతే రోల్ మోడల్ ఉన్నటువంటి వ్యక్తికో కాదు నీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది. నీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది మొట్టమొదటిగా నీ దేవుడైన దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఈరోజు నీ పనిలో, నువ్వు చేసే కార్యములో, నువ్వు వెళ్ళే ప్రతి ఒక్క విషయంలో దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన నీతో ఉన్నాడు కనుకనే నువ్వు అన్నీ చేయగలుగుతా ఉన్నావు. నేను ప్రార్థన చేయలే, ఈరోజు నాతో రాలేదు. తప్పు చేశారని నీ తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించారు కదా, కొట్టరు కదా, నరకరు కదా, ప్రేమిస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ దేవుని ప్రేమకు కూడా ఒక లిమిట్ అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని తప్పులు చేసి చేసి చేసి, ఎన్ని బాధలు పెట్టి పెట్టి, ఎన్ని ఇబ్బందులు పెట్టి పెట్టి అయినా దేవుడు క్షమిస్తాడులే, క్షమిస్తాడు, క్షమించే దేవుడే. కానీ దాన్ని ఏం చేయాలి? మనము అడ్వాంటేజ్ తీసుకోకూడదు. జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా, దేవుడు మనతో ఉంటాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మనతో సమృద్ధిగా, సమాధానముగా, సంతోషముగా ఆయన నివాసము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండవ విషయం ఒకసారి చూసుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఒకసారి చూసుకుందాం. మనకు ముందుగా నడిచే దేవుడు మన దేవుడు. ఆ మాటను ఒకసారి చూసుకుందాం. మనకు ముందుగా నడిచే దేవుడు మన దేవుడు. మీకా గ్రంథము 2:13 చాలా స్పష్టమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం. వారికి ముందుగా పోవును, దానిని దాటి. ఆమేన్, హల్లెలూయా. చాలు, అక్కడ క్లియర్గా వ్రాయబడినటువంటి మాటను ఒకసారి మనం చూసినట్లయితే
ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. హల్లెలూయా. నీకు అపాయము కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు శోధన కలిగినప్పుడు, నీకు అవమానము కలిగినప్పుడు, నీకు దుఃఖము కలిగినప్పుడు ఆయన అంటున్నాడు ఇక్కడ, ఇదిగో వాటిని నీవు ఎదుర్కొనక మునుపే నేను నీకు ముందుగా వెళుతూ ఉన్నాను. వాటిని పడగొట్టుటకు నేనే ముందుగా వెళుతూ ఉన్నాను. చాలా సమయాల్లో ఏ పరిస్థితుల్లోనైనా, ఏ అవమానము బాధలో అయినా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసేదంటే, నేను ఈరోజు దీన్ని ఏం చేయాలి, ఎదుర్కోవాలి. అయ్యయ్యో ఇంత పెద్దది, దీన్ని నేనేం చేయాలి, ఎదుర్కోవాలి. ఈరోజు కష్టం వచ్చింది, దాన్ని నేను ఎదుర్కోవాలి. సమస్య వచ్చింది, దాన్ని ఎదుర్కోవాలి. అవమానం వచ్చింది, దాన్ని ఎదుర్కోవాలి. నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నాకు డబ్బు లేదు, నాకు బలగము లేదు, నేను ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నీవు విశ్వాసివా అవిశ్వాసివా ఇవి మాట్లాడితే? అవిశ్వాసి. విశ్వాసి యొక్క లక్షణం, విశ్వాసి యొక్క మాట ఏంటి? ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా మొట్టమొదటి ప్రాధాన్యత నమ్మకమును దేవునికి ఇచ్చినప్పుడు నీతో పాటు కాదంట, నీకంటే ముందు నడుస్తాడంట నీ పరిస్థితులకు. ఈరోజు నన్ను నమ్ముతుంటే నడుస్తూ ఉన్నాడు, నమ్మలేదంటే నీ కంటికి కనబడదు, నీ మనసు కూడా అర్థం కాదు. అక్కడ చూడండి, ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోను, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవును, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. నీ ఇంటికి, నీ జీవితానికి తలగా, నాయకునిగా ఎప్పుడు నీ దేవుడే ఉండాలి. ఈ రోజున చాలా మంది మనం చేస్తున్నటువంటి తప్పిదములు ఏమి తెలుసా? ఒక నాయకునికో, ఒక వ్యక్తికో, ఇంకొకరికో నాకు యజమాని ఆయనే, మాకు పెద్ద ఆయనే, మా కుటుంబానికి పెద్ద ఆయనే. ఎప్పుడే కానీ తలగా ఉండవలసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నీ జీవితానికి, నీ కుటుంబానికి ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడు ఆ ప్రాధాన్యతను నువ్వు గనుక ఇస్తావో నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ముందు ఆయనే నడుస్తూ ఉంటాడు. ఎలాంటి ప్రాకారం, ఎలాంటి సమస్యలు రాని, ఎలాంటి అవమానములు రాని, అన్నిటి ముందు ఆయనే ఉంటాడు. నేను మీకు ఎగ్జాంపుల్గా చాలాసార్లు చెప్పాను. ఏమని చెప్పాను? ఒక ప్రమాదము గనక పొంచి ఉన్నప్పుడు నీ బిడ్డలను నువ్వు అలాగే పంపిస్తావా, లేకపోతే ఆ ప్రమాదాన్ని చూసి దాన్ని దాటి ముందుగా నీ వెళ్తావా అని. ఎవరు వెళ్తారు? పెద్దలు వెళ్తారు. అది ప్రమాదమా, మంచిదా, కాదా? ఒకవేళ అది ఏదైనా ప్రమాదం అంటే నాకే తగలని, అది నేనే చూస్తాను. నా బిడ్డలకు అది ఆఫ్టర్ ఆల్ శారీరకమైనటువంటి సంబంధాల విషయంలోనే ఇంత ప్రాధాన్యతనిచ్చేటువంటి మనము ఎల్లప్పుడూ నిత్యము కాచి కాపాడుతున్నటువంటి దేవుడు నీకు ఏ అపాయము రాకుండా నీ ముందు ఆయన నడవలేడా? ఇంకా గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం, నీవు ఎలా నడవాలో, నువ్వు ఎలా నివసించాలో, నువ్వు ఎలా ఉండాలో మొట్టమొదటిగా నువ్వు దేవుని అడగాలి. ఈరోజు నా ప్రయాణం ఏదో నీవు నడవాలి, నా ముందు నీవు ఉండాలి ప్రభువా. ఆ ప్రయాణం ఏమై ఉందో నీవు మాత్రమే. ఎక్కడికైనా కానిలేండి, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి చిన్న పనికి కూడా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తాను. ఆ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, అది నీకు తెలియదు అంతే. చిన్న పని కానివ్వు, చిన్న చోటకు కానివ్వు, లేదా నీ ఉద్యోగంలో కానివ్వు, నీ పనిలో కానివ్వు, ఒక గంటలో నువ్వు రిటర్న్ వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలి? అడిగి వెళ్ళటం, అది చాలా ప్రాముఖ్యమైనది. మేము ఎక్కడికి ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిగా మా బిడ్డలు ప్రార్థన చేస్తాయి. కుటుంబం సమేతంగా వెళ్ళినా, నేను ఒక్కడినే వెళ్ళినా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా. ఎందుకంటే నేను వెళ్ళటానికి ముందు నా దేవుడు ముందున్నాడు. అక్కడ నేను బైక్ ఎక్కక మునుపు నా దేవుడు ముందున్నాడు. నేను ధైర్యంగా వెళ్తాను. పడినా నన్ను పట్టుకుంటాడు, పడిపోయే స్థితిలో ఉన్నా కూడా నన్ను లేవనెత్తుతాడు. నాకు ఆయన తోడుగా ముందుగా ఉన్నాడు. ఇది మనం గమనించాలి.